గ్రూప్ డి అంటే ఏదో తక్కువ పోస్టు అని, లేకపోతే అక్కడ వేరే వాళ్ళ కింద చేయాల్సి వస్తుందని, పెద్ద పెద్ద ఆఫీసర్ల కింద పని చేయాల్సి వస్తుందని వాళ్ళు చెప్పినట్టు వినాలి. అసలు ఈ తలనొప్పి అంతా మనకెందుకు? జస్ట్ 10th క్లాస్ బేసిక్ మీద ఇచ్చే జాబ్స్ కాబట్టి చాలా చీప్గా అయితే చూస్తారు మనల్ని అక్కడ డిపార్ట్మెంట్లో అనేసి అంతా అనుకుంటూ ఉంటారు. 10th క్లాస్ లెవెల్ మీద నిజమే గ్రూప్ డి అనేది. బట్ ఏంటంటే ఇక్కడ మనకి 32,000 చిల్లర పోస్టులకు గాను 1,80,00,000 మంది అప్లై అయితే చేశారు. సో ఎంత క్రేజ్ ఉందో ఒక్కసారి అయితే మీరు ఆలోచించుకోండి. అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా రాయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ మీకు రాకపోని రాయడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కానీ ఆ ఫీలింగ్ మనకైతే ఉంటుంది, ఇది జస్ట్ గ్రూప్ డి అనేసి. బట్ జస్ట్ గ్రూప్ డీనే మనం క్రాక్ చేయలేకపోతున్నాం. ఈ విషయం అసలు ఊహించట్లేదన్నమాట. జస్ట్ గ్రూప్ డీనే కదా, జస్ట్ 10th క్లాస్ బేసికే కదా, మరి ఎందుకు మనకి రావట్లేదు గ్రూప్ డి అనేది? సో ఎన్నిసార్లు అప్లై చేసి ఉంటాము ఇప్పటిదాకాను, ఎన్నిసార్లు ఎగ్జామ్కి వెళ్ళి రాసి ఉంటాం, మరి ఎందుకు రావట్లేదు? జస్ట్ గ్రూప్ డీనే కదా ఇది. ఏదైనా సాధించాలి అనే విల్ పవర్ గట్టిగా ఉన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మీకు ఏఎల్పి కానీ లేకపోతే టెక్నీషియన్ కానీ జాబ్ కొట్టాలని మైండ్లో ఉంది డిగ్రీ బేస్ మీద, అది ఇప్పుడు మిస్ అయిపోయింది అంటే నోటిఫికేషన్ అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ చాలామంది డిసప్పాయింట్ అయితే అయి ఉంటారు CBT 1లోని. బట్ ఇంకో ఛాన్స్ అయితే ఉంది మీకు. ఇప్పుడు ఏఎల్పిలోకి కానీ లేకపోతే టెక్నీషియన్లోకి కానీ ఎంటర్ అవ్వాలి అంటే జస్ట్ మీకు ఆ యొక్క ఎగ్జామ్స్ రాసి మాత్రమే ఎంటర్ అవ్వాలనేం లేదు. ఒక్కసారి మీరు రైల్వే డిపార్ట్మెంట్లోకి కనుక ఎంటర్ అయ్యారు అంటే సెంట్రల్ గవర్నమెంట్లోకి, ఆ తర్వాత మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ లైక్ జీడీసీఈ, ఎల్డీసీఈ అని డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. వాటి త్రూ మీరైతే నెక్స్ట్ లెవెల్ పోస్ట్కి అయితే మీరు వెళ్ళొచ్చు. మీ గోల్ని మీరు సాధించుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే మీరు అనుకున్న జాబ్ రాలేదు లైక్ ఎన్టీపీసీ కానీ లేకపోతే ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ ఆర్పిఎఫ్ కానీ ఏదైతే మీకు రాలేదో దాని ద్వారానే వెళ్ళాలనేం లేదు. గ్రూప్ డి ద్వారా కూడా ఎంటర్ అయ్యి ఒకసారి ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కనుక రాసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుందన్నమాట. వన్స్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ద్వారా ఏమవుతుందంటే మనకి కనుక క్వాలిఫికేషన్స్ మీరు కోరుకున్న జాబ్కి తగ్గ క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు ఆ జాబ్కి సంబంధించి డిపార్ట్మెంటల్గా పోస్టులు పడ్డప్పుడు దాని త్రూ మీరైతే వెళ్ళి రాయొచ్చు అనమాట. ఎప్పుడు అంటే మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈలోపు క్వాలిఫికేషన్ అయితే సంపాదించుకోండి. లైక్ డిగ్రీలు కానీ లేకపోతే దానికి సంబంధించిన ఇంజనీరింగ్ కోర్సులు ఏమన్నా ఉంటే అవన్నీ చేసి ఉంచుకోండి. సో గ్రూప్ డి ద్వారా ఎంటర్ అయ్యేసి ఆ తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి రాసుకొని మీ యొక్క నచ్చిన పోస్ట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దయచేసి గ్రూప్ డిని తక్కువ రకమైన పోస్ట్ అనేది అనుకోవచ్చు. దీంట్లో 14 రకాల పోస్టులు అయితే ఉంటాయి. సో మనకు నచ్చిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన డిపార్ట్మెంట్ని. ఎందుకు అంటే మనం దేంట్లో అయితే ఇష్టపడతామో మన విలువను తగ్గించుకొని అయితే చేయలేం కదా ఖచ్చితంగా, అది మాత్రం నిజము. బట్ 1 year 2 years అలా కనుక కష్టపడితే తర్వాత మీరు కోరుకున్న దాంట్లోకి మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. గ్రూప్ డి అనేది తక్కువ రకం పోస్ట్ అనే ఆలోచన అయితే మైండ్లో నుంచి తీసేయండి. లైక్ ఎన్టీపీసీకి, ఎల్పీకి, టెక్నీషియన్కి, ఆర్పిఎఫ్కి ఎంతగానో కష్టపడి చదివాము, అదే కష్టాన్ని ఇక్కడ గ్రూప్ డిలో కనుక పెడితే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాము. మీకు ఎక్కడ ఒక హోప్ ఉండబట్టే కదా ఇంత దూరం వచ్చి అప్లై చేయడానికి కారణము. 10th క్లాస్ బేస్ అయినా సరే అప్లై చేయడానికి కారణం ఏంటి అంటే ఏదో ఒక జాబ్ వస్తుంది అనేసి. ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో అయితే ఎంత మనకి అన్ఎంప్లాయ్మెంట్ ఉందో చూస్తున్నారు కదా. జస్ట్ 32,000 పోస్టులకి 1,80,00,000 మంది అయితే అప్లై చేశారు. ఎంతమంది ఆ జాబ్ కోసం ఆ నీడ్ అనేది ఎంతమందికి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంత క్రేజ్ అనమాట. లైక్ మన ఫ్యామిలీకి కానీ మన పిల్లలకి ఇంకా మనం హయ్యర్ ఎడ్యుకేషన్స్కి మన పిల్లల ఎడ్యుకేషన్స్కి అన్నిటికీ కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. ఫస్ట్ ఒక్క 3 months కనుక గట్టిగా కష్టపడినట్లయితే కనుక ఒక్కసారి రైల్వేలోకి ఎంటర్ అయితే ప్రతి ఒక్క అవసరాన్ని కూడా రైల్వేనే తీరుస్తుంది. ఈవెన్ మనం ముసలివాళ్ళం అయిన తర్వాత పింఛను కూడా ఇస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలకైతే ఈ ఆలోచన అయితే ఉంటుంది. ఆ 14 రకాల పోస్టుల్లో అమ్మాయిలు చేసే జాబ్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అక్కడ స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి ఉంటుందనేసి అమ్మాయిలకి తగ్గట్టుగానే డ్యూటీ అయితే ఉంటుందండి. అక్కడ ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా ఎవరైనా మ్యారీడ్ కాకుండా జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీ రిలీఫ్స్ కానీ పిల్లలకి కానీ అన్నిటికీ కూడా అన్ని ఫెసిలిటీస్ అయితే అందిస్తుంది. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే మనకి ఎస్ఎస్సి లాగా రైల్వేలో అంత టఫ్గా అయితే ఉండదన్నమాట. ఎస్ఎస్సిలో అయితే చాలా టైం టేకింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి ఎగ్జామ్కి.
సో 100 బిట్స్ని కూడా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. బట్ ఇక్కడ అలా కాదు, 100 బిట్స్కి మనకి 90 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. అంటే 100 ప్రశ్నలకి 90 మినిట్స్ టైం అయితే ఇచ్చారు. దగ్గరగా 45 మినిట్స్ కాడికి ఒక్కొక్క ప్రశ్నకి అయితే మనం తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో మనకి మ్యాథ్స్కి రీజనింగ్కి ఎక్కువ స్కోప్ ఉంది కాబట్టి దాని నుంచే మనం ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. చాలామందికి సైన్స్ అనేది కొంచెం పెద్ద టఫ్ టాస్క్ లాగానే అనిపిస్తూ ఉంటుంది. బట్ సైన్స్ అయితే మొత్తం చదవలేము కదా, అది కూడా ఒక మహాసముద్రం లాంటిది అనమాట. చదువుతూ ఉంటే వస్తూనే ఉంటుంది. బట్ 10th క్లాస్ లెవెలే కాబట్టి అంత డెప్త్గా అయితే వెళ్ళేమి ఇవ్వరు. మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చెక్ చేయండి. అన్ని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని చదువుతూ ఉన్నట్లయితే కనుక అవే రిపీట్ అవుతూనే ఉంటాయి సైన్స్ బిట్స్ అనేవి. ఎందుకంటే సైన్స్ అనేవి క్రియేటివ్గా ఇచ్చేవి కాదనమాట. సో సైన్స్ మారదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఎలాంటి ప్రశ్నలు అయితే అడిగారో ఇప్పుడు కూడా అలాగే అడుగుతారు. బట్ క్వశ్చన్స్ లెవెల్ ఎలా ఉంది, ఆ టఫ్నెస్ ఎలా ఉంది, ఏ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు అనే దాని గురించి చూసుకోవడానికి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ బాగా పనికొస్తాయి. అండ్ మనకి 2 సార్లు జరిగాయి కదా గ్రూప్ డీకి సంబంధించి, 2018లో అండ్ 2021లో. వాటికి సంబంధించిన గ్రూప్ డి పేపర్స్ అన్నీ కూడా ఒక చోట పెట్టుకొని అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్లీ మనకి 70% సిలబస్ అక్కడే కవర్ అయిపోతుంది. ఇంకో 30% సిలబస్ కోసం మాక్ టెస్ట్లు కానీ లేకపోతే ఇంకా ఏదైనా యూట్యూబ్ ఛానల్, మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కరెంట్ అఫైర్స్ దీని త్రూ మనం అయితే వెళ్ళొచ్చు. దయచేసి అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎంతో కొంత నేర్చుకొని వెళ్ళాలి. ఉత్తిగా వెళ్ళి రాసినా కానీ మనకి ప్రయోజనం అయితే ఉండదు కదా. ఇదంతా చదివినా వేస్ట్, రావు పెట్టవు, లేకపోతే బుక్స్ అన్నీ చదివిన వేస్ట్, ఎన్ని బుక్స్ తిరగేసినా సరే జాబ్స్ రావు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే అనుకుంటాం. బట్ చదివే విధానం అనేది తెలుసుకోవాలి. అందరికంటే డిఫరెంట్గా చదవాలి అండ్ తెలివిగా చదవాలి, స్మార్ట్ వేలో చదువుకోవాలి. అప్పుడు మాత్రమే మనం నీడ్ అనుకున్న జాబ్ అయితే మనకి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే వీటి కోసం చదివే వాళ్ళు ఇప్పటి నుంచి ఏదైనా ప్రైవేట్ జాబ్ చూసుకుంటే బెటర్ అనేసి. అది కూడా నిజమే. బట్ ప్రైవేట్ జాబ్ చూసుకున్నట్లయితే కనుక ఒకళ్ళ కింద చేయాల్సి వస్తుంది అండ్ జీవితాంతం కష్టపడాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి బెనిఫిట్స్ కానీ ఏవి కూడా లేకుండా. అదే ఒక్క 3-4 నెలలు కష్టపడి ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కనుక చిన్నదైనా సరే మనం కనుక రైల్వేలోకి ఎంటర్ అవ్వగలిగితే ఆ తర్వాత అన్నీ అవే జరిగిపోతాయి అన్నమాట. డిపార్ట్మెంటల్ త్రూ మనం అయితే హయ్యర్ పొజిషన్ లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు. మన యొక్క టాలెంట్ని అక్కడ చూపించుకోవచ్చు. ఈ 4 నెలలు 3 నెలలు కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తారా, లేక జీవితాంతం ఒకళ్ళ కింద కష్టపడుతూ పనిచేస్తారా అనేది మీ ఇష్టం అనమాట. ఇక అంతా మీ ఇష్టానికే వదిలేస్తూ ఉంటాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎగ్జామ్కి అప్లై చేసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం డెఫినెట్లీ సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే రోజుకి 1, లేకపోతే 2 రోజులకు 1, లేకపోతే వారానికి ఒక 3 పేపర్స్ దగ్గరికి సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన ప్రతి ఒక్క దాన్ని రివైజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. అంటే వారానికి ఒకసారి రివిజన్ అయితే ఇవ్వండి. డెఫినెట్లీ అది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.